పొరడికి అన్నం లేక ఫలితం పడుతుంది. ఎవరికి అలా ఉంటాడు? ఆకలి ఆకలి అంటున్నావు. నిజంగా నీ తల్లి నువ్వు పుట్టినాడు అన్నంలో వారేదా? అవురా? ఆకలి 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 అంటున్నావు. నిజంగా నీ తల్లి అన్నంలో వారేదా? నువ్వు అమ్మా ఆకలి అంటున్నావు. ఇంత ఇంత అవురా? చంద్రవతి ఇక్కడికైనా పర్వాలేదు. వడి తప్పిన పలికి పోతున్నప్పుడు లోపల ఒక్క మాట అనుది. మీ రాజ్యం మీకిత, మీ దేశం మీకిత, ఎన్ని బంగారం మీకిత, నేను శ్రీమంత మీకిన్నాడు. ఎల్లు ఎల్లు మరి ఏనాడు అండు గుండ లోపల గుక్కెడన్నావు ఇంతవన్నా గుక్కెడన్నావు అన్నం తినకుండా ఇల్లెల్ల కొట్టబట్టిలేవా నా కొడుకు లోకి దక్షిణ కొడుకును చిన్న పిల్లగాని వినా కొడుకని కాకరైతున్నదా కొడుకు కండియలు వచ్చి ఏనాడైనా కానీ రాజ్యం వెళ్ళిపోమ్మా అని దేశం వెళ్ళిపోమ్మా అని రకంగా హరిశ్చంద్ర మహారాజు చంద్రమతి దేవి కొడుకు లోహితాక్షుడు అన్నం తింటా ఉంటే కింద పడ్డ అన్నం నన్న పిల్లగాడు లోహితాక్షుడు ఏరుకుంటుంటే మాతంగ కన్యలు ఏనాడు అన్నాన్నంత మట్టి లోపల పురుగుతున్నదా దానికి హక్కు లేదా హరిశ్చంద్ర మహారాజు మంచి మాటకు చిన్నకేరి ఎల్లుమనగానే హరిశ్చంద్ర మహారాజు పట్టు బట్టలు తీసిండు పెట్టల పెట్టిడు మెడ లోపల ఉన్న ఆభరణాలను తీసిండు పెట్టల పెట్టి కన్న తల్లి చంద్రమతి దేవి పట్టు సిరలు తీసి పెట్టల పెట్టి వస్త్రాలు కట్టుకొని రాజ్యం వదిలిపెట్టి పోతున్నారు. రామ రామ ఇక రాజ్యం బాకీ తీరింది, ఇక దేశం బాకీ తీరింది. కొడుకు లోహితాక్షుని పట్టుకొని ఏనాడు గడవ దాటే వరకల్లా అప్పుడే విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు దగ్గరికి వచ్చిండు. అమ్మా నాడికారమందు నేను ఒక్క మాట అడిగిన మరి నాడు నాకు ఇచ్చిన కోరికను నెరవేర్చిన అరే నా బిడ్డ కొడుకు మనవనికి ఇడికి పోరానికి కాలేమో కాలేమో కక్కు చూస్తుంది, ఒక కాలేమో కొళ్ళు చూస్తుంది, ఈ కాలేమో ఇటు చూస్తుంది, బొట్టు చూస్తుంది, ఆ కాలేమో ఎవడో చూస్తుంది. అయితే నా మనవనికి లగ్గం తడుచుకు నాడు మాత్రం ఏడున్నది వాడి మరి ఆ యొక్క బలమైన ఆ యొక్క ఇరనాడు సైనికుడు మరి ఆ యొక్క ఇరనాడు మాత్రమైన నాయాన్ని బట్టి ఆ యొక్క ఆకాశ గజరాలు ఇమ్మి మరి అంత ఎత్తు నుంచి కింద పట్టి అంత ఆ యొక్క ధనం ఇవ్వన్నా నా ధనం నాకు కావాలి. విశ్వామిత్రుడు వచ్చిన కడిగిన ధనాన్ని ఇవ్వయానికి అప్పుడు రాజ్యంలోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు పడుతున్నారు. చంద్రుడు ఏం చెప్తాడు? రాజ్యం బాయ దేశం బాయ అయ్యా నీకు ఇస్తాను, నా ధనాన్ని ఇస్తాను అయ్యాక నా రాజ్యం వేయింది తండ్రి, నా దేశం వేయింది తండ్రి, ఎన్ని రోజులకు ఉన్నా కానీ నీ బాకి లోపల పడనయ్యా ఖచ్చితంగా తీరుపుతాను అంటున్నాడా. ఎందుకు ఇప్పుడే కావాలంటే తండ్రి రాజ్యం లేదు దేశం లేదయ్యా అని విశ్వామిత్రుడు వలుకుతుంటే అప్పుడు విశ్వామిత్రుడు అంటున్నాడా ఒక్క మాట ఇయ్యారా ధనం అని చెప్పు చక్కగా వెళ్ళిపోతాడు అంటున్నాడా. ధనం లేదు అని చెప్పు హరిశ్చంద్ర చక్కగా పోతానంటే కాదు అన్న మాట నా నోటికి రాదు తండ్రి, లేదు అన్న మాట నా నోటికి రాదు తండ్రి, ఖచ్చితంగా ఇచ్చే తీరుతానయ్యా అంటే ఇచ్చే తెలియదు పోయే తెలియదు అట్టచ్చి తీస్తాను అంటున్నావు కాబట్టి ఎక్కడ తిరుగుతావో తిరుగు, నీ ఎంబడ నా మనవడు నక్షత్రకు నిర్వహిస్తున్నా పడి లోపల కన్న తల్లి చంద్రవతి దేవి ఆ నక్షత్రులను తోలుకొని అడవి లోపల పోతున్నారు. రామ రామ తల్లి చంద్రవతి దేవి భర్త కష్టము లోపల కష్టాన్ని అర్థం చేసుకున్నది, భర్త సుఖము లోపల సుఖాన్ని అర్థం చేసుకున్నది. నాదా మనమని తప్పదు నాదా కలిగి పొంకత్తు నాదా నీతోటి నా బ్రతుకాని అద్వాన పడి లోపల పోతున్నది. భార్యకు భర్తనే కావాలి, భర్తకు భార్యనే కావాలి. ఎంతమంది కొడుకులున్నా వ్యక్తులే, ఎంతమంది బిడ్డలున్నా వ్యక్తులే. ఆడతల్లి రాతుంటదవ్వా అటాకం
అరవైశల్ల పాత్ర పెట్టినట్టే ఉంటది. ఇంకొక మొగోడు ఉంటాడు, వాడు ఇంటి ఇంటికి వచ్చినాక అప్పు తీసుకున్న కాడ అప్పుడు అడిగినప్పుడు పంట వందనప్పుడు బాకీలు ఎక్కువైనప్పుడు మోపడి సమస్యలతోటి మొగడు ఇంటికి పీకల దాకా రాయి వచ్చినాడు. పీకల దాకా రాయిన మొగోడు ఏం చెప్తాడు, ఎవరి మీద చూపెట్టాను కోపాన్ని వచ్చి పెళ్ళ మీద చూపెట్టాడు, దీప పెళ్ళాని గుద్దుతాడు. పెళ్ళాని గుద్దిన తర్వాత మొగోనికి మనసులో పట్టగా పోతాడు, వయసులో పడతాడు. గుద్దుడు వాడు ఆడతల్లి ఇంటి లోపల ఏడుస్తా ఉంటది. ఆట తెలిసిన పెద్ద మనిషి ఇక్కడ కూర్చున్న లచ్చ వసంతలా చేయమంటారు, ఏడవకు బిడ్డ పుంట కొడుకు కొట్టే పాయే మళ్ళా వచ్చే వరకలా ఏడుతున్నావు అనుకో, మళ్ళా గుద్దుతాడు బిడ్డ. ఏడవకు బిడ్డ పిడికడి మెతుకు తినకపోతే పచ్చి మంచినీళ్ళు తాగపోతే బిడ్డ, ఏడవకు బిడ్డ అంటే ఆ గుద్దులు వాడు ఆడతల్లి ఏమంటది, కొట్టిన దానికి ఏడుతలేను ముంద కొడుకు ఇంకా రాకపోయే తినకపోయే. మొగడు ఎంత కొట్టినా కానీ సమయానికి ఇంటికి రాకపోతే నా మొగడు రాకపోయినా బాధపడుతుంది ఆడతల్లి. మొగడు ఏం చెప్తాడు, పెళ్ళాన్ని గుర్తినాక మనసులో పడుతుంది. ఇంట్లో పెళ్ళ వేయడంక పక్కపట్టి మా తిరుపతి బాబా వేస్తుంటాడు, సోపా చేసుకుంటాడు, ఏనాడు వయసులో పడుతుంది, తాగుతాడు, తింటాడు. ఆడతల్లికి మనసు గొప్పలా.